హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 129తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ కథ మరింత మందిలోకి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. శివాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి చీఫ్ అయిన మనోహర్ గారికి కాల్ చేస్తాడు అనంత్. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేశాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అనంత్, ఏంటి ఈ టైంలో నేను గుర్తొచ్చాను అని అడుగుతారు మనోహర్ గారు. ఏం లేదు అంకుల్, మొన్న మీరు చేసినప్పుడు చాలా బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. తర్వాత చేద్దాం అనుకొని అలా మర్చిపోయాను. ఇందాక కాల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటే మీ కాల్ కనిపించింది, వెంటనే ఫోన్ చేశాను. ఏమనుకోకండి అంకుల్, ఈ మధ్య కొద్దిగా బిజీగా ఉంటున్నాను అని అంటాడు అనంత్. అంత బిజీగా ఏం చేస్తున్నావు ఆనంద్ అక్కడ? ఏముంది అంకుల్, వర్క్ ఎక్కువైపోతుంది బాగా. ఇంకేంటి అంకుల్ సంగతులు, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ డ్యూటీ వదలరు కదా అని అడుగుతాడు. నా డ్యూటీ నేను వదిలే ఏం చేయాలి? ఆ డ్యూటీ వల్లే కదా అంకుల్ సంజీవ్ మీకు దూరం అయ్యాడు. ఇంకా మీరు ఆ దేశం కోసం ఎందుకంత పాటుపడడం? ఇప్పటి వరకు చేసింది చాలు కదా అంకుల్. సంజీవ్ నాకు దూరమైంది ఈ డ్యూటీ వల్ల కాదు, దేశద్రోహుల వల్ల. వాళ్ళని సాక్ష్యాలతో పట్టుకోబోతున్నందుకు దారుణంగా చంపేశారు. డ్యూటీలో ఉండడం వల్లే కదా నా కొడుకుని చంపిన వాళ్ళందరినీ చంపేసి పడేశాం. అదే నేను ఈ డ్యూటీలో లేకపోతే అలా చంపడానికి కుదిరేది కాదు కదా. మన మధ్య ఉంటూ మనకి గోతులు తీసేవాళ్ళు ఉంటారని సంజీవ్ గ్రహించలేక ఫ్రెండ్ అని మీ అన్నని నమ్మినందుకు నమ్మక ద్రోహం చేశాడు, అంతే తప్ప ఈ డ్యూటీ వల్ల కాదు అని మనోహర్ గారు కోపంగా అంటారు. మనోహర్ గారు అంటున్న మాటలకి ఆవేశం వస్తున్నా ఇప్పుడు అది చూపించలేక, అవునంకుల్, నేను ఎప్పుడు అడుగుదామని మర్చిపోతాను. ఆ రోజు ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు? పేరు గుర్తు రావడం లేదు, కానీ మీతో పాటు వచ్చి అన్నయ్య వాళ్ళందరినీ చంపాడు కదా, మరి అతను మామూలు బిజినెస్ మ్యాన్ కదా, అంతమందిని చంపినందుకు అతని మీద ఎందుకు కేసు వేయలేదు అని అడుగుతాడు అనంత్. ఏం నటిస్తున్నావురా? వాళ్ళని చంపాలని ప్లాన్లు వేసి పేరు కూడా తెలియనట్టు నటిస్తున్నావు. నీకుందరా తొందరలోనే అని మనసులోనే అనుకుంటూ, అతని మీద కేసు ఎందుకు వేయాలి? అతను చంపింది అమాయకుల్ని కాదుగా, దేశద్రోహం చేసే నరరూప రాక్షసులను. అతను లేకపోతే బహుశా నేను చంపలేకపోయేవాడినేమో. నా నుంచి వాళ్ళు తప్పించుకొని పోయేవాళ్ళు. అతను ఉండబట్టే మొత్తాన్ని వేసేశాడు. అలాంటి అతనికి శిక్ష ఎందుకు పడినిస్తాను? మాకు హెల్ప్ చేసినందుకు అతని మీద కేసు అవ్వకుండా మేమే చేశాం. అయినా ఇప్పుడు అతని గురించి ఎందుకు అడుగుతున్నావు? గుర్తొచ్చింది మీరు అంటుంటే. ఇంతకీ ఆయన ఎక్కడుంటారు అంకుల్? ఇప్పుడేం చేస్తున్నారు? ఆయన మీతో టచ్లో ఉంటారా అని అడుగుతాడు ఏమీ తెలియని అమాయకుల్లా. ఇప్పుడు శివ్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఫోన్ చేసావన్నమాట. చెప్తాను నీ పని అనుకుంటూ, ఏమో అనంత్, ఆ రోజు తర్వాత అతనికి నాకు పెద్దగా కాంటాక్ట్ ఏమీ లేదు. 1-2 సార్లు ఎలా ఉన్నారని ఫోన్ చేశాడు, ఇక మళ్ళీ కాల్ ఏం చేయలేదు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారని తెలుసు అంతే అని అంటారు మనోహర్ గారు. ఓహ్, ఓకే అంకుల్, నాకు కొద్దిగా పనుంది. మీరంతా బాగానే ఉన్నారు కదా? అప్పుడప్పుడు అమ్మ వాళ్ళని చూస్తూ ఉండండి అంకుల్, ఉంటాను అని ఫోన్ కట్ చేసి, ఈయనకేమీ తెలియదు అనుకుంటా వాళ్ళ గురించి అని అనుకుంటూ, ఎక్కడికి వెళ్ళాడు ఈ శివాంష్, ఎలా తెలుసుకోవడం అని ఆలోచించడం మొదలు పెడతాడు. అసలు రసూల్ ఏమైనట్టు? అలాంటి చిన్న చిన్న గొడవలకు ఒకరోజు తప్పించి ఎక్కువ రోజులు జైల్లో ఉంచరు. మరి 3 రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు వదలలేదు? నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా ఏం తెలుసుకోలేకపోయాను. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఏం జరిగినా ఈసారి ఆ శివాంష్ని వదిలే ప్రసక్తే లేదు. నా కళ్ళ ముందే నా అన్నయ్యని అతి కిరాతకంగా చంపాడు. చూస్తూ ఉండడం తప్ప ఆ రోజు ఏమీ చేయలేకపోయాను. కానీ కళ్ళ ముందు అయిన వాళ్ళు చనిపోతుంటే ఎంత నరకంగా ఉంటుందో ఆ శివాంష్కి తెలిసేలా చేయాలి. అస్సలు సంబంధం లేకుండా వచ్చి నా అన్నను పొట్టన పెట్టుకున్నాడు. ఎక్కడున్నావు శివాంష్? నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వీళ్ళందరినీ నమ్ముకొని ఉపయోగం లేదు. నేనే డైరెక్ట్గా వస్తాను నీ అంతు తేల్చడానికి అని నవ్వుకుంటూ అక్కడున్న ఆయువాషి ఫోటోలపై మందు పోసి ఆనందం పొందుతాడు శాడిస్ట్ గాడు. ఆ రోజు సాయంత్రం ఆస్ట్రేలియా నుంచి మిగిలిన టీం మెంబర్స్ వచ్చే వరకు
శివ్ అక్కడే ఉండిపోతాడు. వాళ్ళ నలుగురిని రిస్క్లో పెట్టి వెళ్ళాలని అనుకోలేదు శివ్. వీళ్ళు కూడా వచ్చాక కొద్దిగా తృప్తిగా అనిపించింది శివ్కి. ఇక మేనేజ్ చేయగలరు వీళ్ళందరూ కలిసి అని అనుకుంటాడు. సాయంత్రం అక్కడికి వెళ్ళి వీళ్ళని కూడా అక్కడ సెట్ చేసి జాగ్రత్తలు చెప్పి ఆ హెడ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఉండే డాక్టర్ని ఏం చేశారా మీరు అని డైరెక్ట్గా వాడిని అడుగుతాడు శివ్. ఆవిడ్ని చంపేశారు సార్. ముందైతే చంపాలనుకోలేదు. పని అయిపోయాక ఆవిడ్ని బెదిరించి వదిలేయాలి అనుకున్నారు. కానీ ఆవిడ గురించి కొంతమంది ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఆవిడ ఫ్రెండ్స్ అంట. అప్పుడే తెలిసింది వాళ్ళకి ఆవిడ ఒక ప్లాస్టిక్ సర్జరీ చేశాక మాయమైపోయిందని. దాంతో వాళ్ళు అనుమానంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అదే టైంలో ఆవిడ కొంచెం ఎదురు తిరిగారు మా బాస్కి. ఆవిడ బతికి బయట ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని ఒకరోజు బయటికి తీసుకెళ్ళి ఆవిడ ఫ్రెండ్స్కి ఫోన్ చేయించి నేను బాగానే ఉన్నాను, మనసేమీ బాగోక ఇండియాలో ఉన్న మా చుట్టాల ఇంటికి వచ్చాను, అక్కడే ఉండాలి అని డిసైడ్ అయ్యాను, తర్వాత ఎప్పుడైనా వస్తాను అక్కడికి అని చెప్పించి ఇక్కడే లోయలో తోసేశాం అని చెబుతాడు హెడ్. మనుషుల్ని చంపడం మీకు చాలా ఈజీ అయిపోయింది కదరా. ఆవిడ వెనక ముందు ఎవరూ లేరు, చంపేసినా ఏమీ అవదనే కదా అంత ధైర్యంగా చంపేశారు మీరు. వీటన్నిటికీ అనుభవించాల్సిందే అని చెప్పి ఇంకొక 3 days మేనేజ్ చేయండి ఎదవల్ని. తర్వాత వీళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిద్దామని వాడిని ఒకటి పీకి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు శివ్. అందరికీ ఒకసారి జాగ్రత్తలు చెప్పేసి అక్కడి నుంచి హోటల్కి స్టార్ట్ అవుతాడు. ఐషు నిఖిత రూమ్కి వెళ్తుంది. ఐషు వెనకే ఒక అతను కవర్స్ పట్టుకొని ఆ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. ఎవరు ఐశ్వర్య గారు అతను అని అడుగుతుంది నిఖిత. నీకు డ్రెస్సెస్ తెప్పించాను, ఒకసారి చూసుకో, నీకు సెట్ అవుతాయో లేదో అని అంటుంది ఐషు. అయ్యో మీకెందుకు ఖర్చు, మా నాన్నని అడుగుదాం ఫోన్ చేసని నేను అనుకుంటున్నాను. మా నాన్నగాని వేశారా ఏంటి నా కోసం అని అడుగుతుంది నిఖిత. లేదు, మీ నాన్నగారు ఏమీ వేయలేదు, నేనే తెప్పించాను, ఏం పర్లేదులే, ఇదేం పెద్ద ఖర్చు కాదు కానీ ఒకసారి అవి ఫిట్ అవుతున్నాయో లేదో చూసుకో, లేదంటే మళ్ళీ మార్చుకొస్తారు. నిన్ను తీసుకుని వెళ్ళాలి కానీ ఆ రిస్క్ చేయదలుచుకోలేదు మేము. నువ్వు బయట తిరగడం అంత మంచిది కాదు అని అంటుంది ఐషు. ఇంకేం మాట్లాడలేక ఇప్పుడు అవి అవసరం కనుక అవి తీసుకొని చూసి అన్నీ తన సైజే అవడంతో కరెక్ట్ సైజే తెచ్చారులేండి, ఫిట్ అయిపోతాయి అని అంటుంది. ఓకే అయితే అని ఇక మోడల్స్ ఇష్టం ఉంటాయో లేదో తెలియదు, నాకు తెలిసిన మోడల్స్లో తెప్పించాను, అడ్జస్ట్ అయిపో అని చెప్పి అతనికి మనీ పే చేసి పంపిస్తుంది ఐషు. బట్టలతో పాటు ఒక చిన్న బ్యాగ్ కూడా ఉండడంతో మొత్తం ఆ బ్యాగ్లో ప్యాక్ చేసుకో, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే సిటీకి వెళ్తున్నాం అని చెప్తుంది ఐషు. వేరే సిటీనా, ఎక్కడికి? ఇక్కడికి వచ్చింది మేము టూర్ కోసం కదా, కొన్ని విజిటింగ్ ప్లేసెస్ చూసేసి ఈలోపు నీ పాస్పోర్ట్ రాగానే ఇండియా స్టార్ట్ అవుదాం. తొందరగా రెడీ అయి ఉండు, బయలుదేరే టైం అయింది, నేను పిల్లల్ని రెడీ చేయాలి వెళ్తున్నాను అని ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదొక అవకాశం వచ్చిందా, అక్కడికి వెళ్ళేలోపు ఈ జర్నీలో పిల్లల్ని కొద్దిగా నా వైపు తిప్పుకోవాలి అనుకుని తెచ్చిన వాటిలో ఒక డ్రెస్ వేసుకొని మిగతావి ప్యాక్ చేసుకొని రెడీ అయిపోతుంది నిఖిత. అద్దంలో తన మొహం చూసుకొని ఆ స్టూపిడ్ల వల్ల ఈ 3 నెలలు సరైన తిండి పోషణ లేకపోవడంతో నా మొహం అందవిహీనంగా తయారైంది, అందుకే ఆ శివాంష్ గారు నా వైపు చూడటం లేదు, లేకుంటే నా అందానికి చూడకుండా ఎలా ఉంటారు? ఎంత ఆడపిల్లలకు దూరం ఉన్నా మొహం కూడా చూడరా ఏంటి? అందులో అందమైన అమ్మాయిలు కనిపిస్తే చూడకుండా ఎందుకుంటారు? ఇక్కడ ఎలాగో అవ్వలేదు, ముందు నాన్నని డబ్బులు పంపించమని చెప్పి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ అన్నీ చేయించుకొని నీట్గా రెడీ అవ్వాలి అని అనుకొని ప్రస్తుతానికి మామూలుగా రెడీ అవుతుంది నిఖిత. అమ్మ, ఆ కంగారు ఆంటీ ఎందుకు మనతో ఇక్కడే రూమ్లో ఉంచేయచ్చు కదా, మనం వెళ్ళి వచ్చేటాక షకీల్కి అంకుల్ కాపలా కాస్తారు కదా, మనతో పాటు ఎందుకు తీసుకువెళ్ళడం అని అడుగుతుంది ఆశి. నిజమే కదమ్మా, ఆవిడ మనతో వచ్చిందంటే విసిగించేస్తుంది మనల్ని, అవసరమా మనకి, సేవ్ చేశాం, హ్యాపీగా ఒక రూమ్లో ఉంచాం, తినేసి ఆవిడ రెస్ట్ తీసుకుంటుంది కదా, ఇప్పుడు మనతో పాటు ఎందుకు అని ఆయు కూడా అడుగుతాడు.
ఇప్పుడు ఆవిడ్ని మనం సేవ్ చేసాం కాబట్టి ఆవిడ్ని ఇండియాలో వాళ్ళ నాన్నగారికి అప్పగించేదాకా మనదే బాధ్యత. ఇక్కడ ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళాక ఏదైనా జరిగితే మనమే బాధపడాలి. అందుకే ఇండియా వెళ్ళే వరకు మనం ఎక్కడ ఉంటే ఆవిడ అక్కడే. తప్పదు మనకి అని అంటుంది ఐషు. ఎంతసేపు నాన్నని అలా చూస్తూనే ఉంటుందమ్మా. మాకది నచ్చడం లేదు అని అంటాడు ఆయు. చూసుకుంటే చూసుకోనివ్వు. తనేం చెడ్డది కాదులే. మీ నాన్నని ఒక హీరోలా ఆరాధిస్తుంది. అందుకే అలా చూసుకుంటుంది. ఎప్పటినుంచో మీ నాన్నని మీట్ అవ్వాలనుకుంటుంది కదా. ఇప్పుడు ఇలా కనిపించేసరికి, పైగా మీ నాన్న తనని సేవ్ చేసేసరికి కొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ అవుతుంది. వదిలేసేయండి అని అంటుంది ఐషు. ఎంత ఎక్సైట్మెంట్ అయితే మాత్రం మరి అలా చూడాలా ఏంటమ్మా? మేమైతే ఊరుకోం అని అంటుంది ఆషి. అప్పుడే అమృత నుంచి ఫోన్ వస్తుంది ఐషు వాళ్ళకి. ముందు పిల్లలు లిఫ్ట్ చేసి, హాయ్ పిన్ని, హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు అని అడుగుతారు ఇద్దరు. అరే బంగారాలు, మీరెలా ఉన్నారు? ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతాడు అన్వేష్. మేం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం బాబాయ్, మీరెలా ఎంజాయ్ చేస్తున్నారు? మేము కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నాం, కానీ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం అని అంటుంది అమృత. ఇంకెంత పిన్ని, ఇంకా 4 డేస్లో మనం అందరం ఒకేసారి ఇండియా వెళ్ళిపోతాం కదా, ఇంకక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని అంటారు. ఓకే, అమ్మా నాన్న ఎక్కడా అని అడుగుతాడు అన్వేష్. నాన్న చిన్న పని మీద బయటికి వెళ్ళారు, అమ్మ ఇక్కడే ఉండి ఇస్తున్నాము అని ఫోన్ ఇచ్చేస్తారు ఐషుకి. ఐషు ఫోన్ తీసుకొని, ఏంటి ఈ టైంలో మేం గుర్తొచ్చాం హనీమూన్ కపుల్కి అని అల్లరిగా అడుగుతుంది ఐషు. వదిన, అసలు అన్నయ్య ఎక్కడ? టైమింగ్స్ కుదరక ఫోన్ చేయడమే అవడం లేదు. అన్నయ్యతో మాట్లాడి 4 డేస్ దాటిపోయింది. అన్నయ్య కూడా ఫోన్ చేయలేదు, ఓన్లీ మెసేజ్ చేస్తున్నారు డైలీ మార్నింగ్ ఈవినింగ్. అన్నయ్యతో మాట్లాడాలనిపించి చేశాను. ఏం పని మీద బయటికి వెళ్ళారు? ఇక్కడ కూడా ఏం పని వదినా అని అడుగుతాడు అన్వేష్. మీ బంగారాలు పారాషూట్ స్కై జంప్కి వెళ్దామని అడుగుతున్నారు, దాని గురించి మాట్లాడటానికి వెళ్ళారులే. అయినా మీ ఇద్దరు ఎంజాయ్ చేయక ఒక 4 రోజులు మాతో మాట్లాడకపోతే నష్టం ఏమైనా వస్తుందా? మీ క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి మెసేజ్లు చేస్తున్నాంగా. ఈ ఫోన్ కాల్ మాట్లాడే టైం కూడా వేస్ట్ చేసుకోవడం అవసరం లేదుగా మీకు అని వాళ్ళని ఆట పట్టిస్తూ అంటుంది ఐషు. మీ చెల్లెలతో అంత సేన్ లేదులే వదిన, అన్నయ్యని ఒకసారి కాల్ చేయమని చెప్పొదినా అని అంటాడు అన్వేష్. ఏంటి చెల్లెలు గారు, మా మరిది గారు అంత నీరసంగా మాట్లాడుతున్నారు? కొంచెం కోఆపరేట్ చేయండి మేడం, వెళ్ళింది ఎందుకు అక్కడికి అని అంటుంది ఐషు. మరిది అలాగే చెప్తారులే అక్క, ఇవాళ ఇక్కడ రెయిన్ పడుతుంది, అందుకే బయటికి వెళ్లకుండా రూమ్లోనే ఉన్నాం. అందుకే ఫోన్ చేశాం. ఇప్పుడే ఇంటికి కూడా చేశాను, తర్వాత మీకు చేశాం. అందుకే నిన్ను మొద్దు అనేది. మా మరిది వర్షం పడుతుంది, వెళ్ళింది హనీమూన్కి. ఇలాంటి టైంని వాడుకోకుండా ఫోన్ కాల్స్ చేస్తూ టైం గడిపేస్తే మా మరిదికి కోపం రాదా మరి? ముందు ఈ ఫోన్ కాల్స్ ఆపేసి మా మరిది సంగతి చూడు చెల్లి అని నవ్వుతూ ఫోన్ కట్ చేస్తుంది ఐషు. అప్పుడే రూమ్లోకి వచ్చిన శివ్, ఏంటి మేడం నవ్వుకుంటున్నారు అని అడుగుతాడు. పిల్లలిద్దరూ బాల్కనీలో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పటికే మీ తమ్ముడు గారికి మీ మీద బెంగొచ్చిందంట, మీతో మాట్లాడలేదని. మిమ్మల్ని ఒకసారి ఫోన్ కాల్ చేయమన్నారు, దానికే నవ్వుకుంటున్నాను అని అంటుంది అసలు విషయం చెప్పకుండా. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు కాల్స్, మెసేజెస్ చేస్తూనే ఉన్నానుగా అని అంటాడు శివ్. ఏమో పాపం, బెంగ పెట్టేసుకున్నాడు బాగా. ఒకసారి కాల్ చేసి అంటే మాట్లాడండి, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు వాళ్ళు అని అంటుంది ఐషు. వెంటనే ఫోన్ చేసి కాసేపు అన్వేష్తో మాట్లాడి ఫోన్ కట్ చేసి, మనం బయలుదేరదామా అని అంటాడు శివ్. కన్నా, మేమందరం రెడీ అని అంటుండగానే నాన్న వెళ్దామా అంటూ వస్తారు లోపలికి. ఓకే పదండి అని అన్నీ తీసుకొని అక్కడి నుంచి నిఖితతో సహా కారులో బయలుదేరుతారు వేరే డెస్టినేషన్కి. శివైషు ముందును కూర్చోగా పిల్లల్ని ఎలాగైనా తన బుట్టలో వేసుకోవాలని వెనక పిల్లలతో సెటిల్ అవుతుంది నిఖిత. మరి నిఖిత బుట్టలో పడతారో లేదో రేపు చూద్దాం. కథ కొనసాగుతుంది. మరి నిఖిత అనుకున్నట్టు పిల్లల్ని మచ్చిక చేసుకోగలదా? అసలు నిఖిత కోరిక ఏంటి, ఏం తీర్చుకోవాలని పిల్లలతో
మచ్చిక చేసుకోవాలనుకుంటుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.